హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు నేను నాకు తెలిసిన ఒక హెల్తీ డ్రింక్ మీ అందరితోనే షేర్ చేసుకుంటానండి. అది కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది. సో నాకులా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా అని మీతో చెప్తున్నాను. అదేంటంటే డిటాక్స్ వాటర్ అండి. ఈ వాటర్ వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయంటండి. మాకు కొంచెం పక్కన వర్క్ చేస్తున్నారు, చాలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇదేనండి డిటాక్స్ వాటరు. ఈ వాటర్ తాగడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మన బాడీని డిహైడ్రేట్ చేస్తుంది, మనకి ఎనర్జీని ఇస్తుంది. సమ్మర్లో ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి చాలా మంచిది. మాకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, అందుకే మేము ఈ మధ్యన తాగుతున్నామండి 1 మంత్ నుంచి. ఇంకా ఏంటంటే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇంకా మన స్కిన్కి కూడా చాలా మంచిదండి ఇది వాటర్ తాగితే మంచిది అని నాకు తెలిసినప్పుడు అసలు ఏంటి వాటర్ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటని నేను చాలా వీడియోస్ చూశాను. సో అందుకే మీకు కూడా చెప్తున్నానండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇందుకు ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వాటర్ కోసం మనకు కావాల్సినవి పుదీనా, లెమన్ అండ్ కుకుంబర్, జింజర్. ఫస్ట్ వీటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి, నీట్గా కడిగేసుకోవాలి. మనం ఎందుకంటే స్కిన్తోనే వేస్తాం కదా, అందుకే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను అన్నీ. కుకుంబరు, ఇలా లెమన్ కూడా, లెమన్ తొక్క తీయకూడదండి, ఇంకా అలాగే వేసేసుకోవాలి. నెక్స్ట్ కుకుంబర్ కూడా కట్ చేసుకున్నానండి. అది నేను ఫుల్ వేయట్లేదు, హాఫే వేస్తున్నాను. హాఫ్లో కూడా ఒక హాఫే మళ్ళీ వేరే ఇంకొకటి చేస్తాను కదా, అందులో వేస్తాను, చూద్దరు కానీ. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తానండి. వాటికి కూడా పైన అది తీయలేదు. నేను ఒక గాజు బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసి వాటర్ వేసేసుకోవడమే దాని నిండా. ఈ వాటరు వెంటనే తాగకూడదండి, చేసుకున్న వెంటనే ఒక 6-8 అవర్స్ అన్న అలాగే ఉంచేయాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బయట ఉంచితే గమ్మున ఏమన్నా వాటర్ పాడవుతుందేమో అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మనం తాగినప్పుడు నెక్స్ట్ డే తీసుకుంటాను అనమాట, బయట పెట్టుకుంటా. ఒకసారే తాగిన అవసరం లేదు, కొంచెం కొంచెం తాగొచ్చు. ఇందులో నేను కొంచెం జీరా కూడా వేసుకున్నానండి. ఈ వాటర్ మనం ఒకసారిగా తాగేసేవన్నీ పాడైన అవసరం లేదు. నేనైతే ఒక 3 టైమ్స్ యూస్ చేస్తానండి. ఇప్పుడు ఈ వాటర్ తాగేస్తానా, మళ్ళీ ఇంకా 2 టైమ్స్ వేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా కట్ చేసుకుని మళ్ళీ అన్నీ వేసుకుంటాను. వెంటనే తాగితే మాత్రం చెప్తున్నా అసలు యూజ్ అయితే ఉండదండి. కనీసం ఒక 8 అవర్స్ అన్నా ఉండాలన్నమాట. అంతే. ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కాసేపు బయట ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అది మీ ఇష్టం, పెడితే పెట్టండి, ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే మా పిల్లల కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఇలాగే చేసుకోకర్లేదు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి అందులో. సేమ్ ఇందులో నేను కుకుంబర్ వేసాను, జింజర్ వేసాను. జింజరు ప్లస్ లెమన్ కానీ ఆరెంజ్ కానీ కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ కుకుంబర్, ఇవన్నీ ఫ్రూట్స్ మన ఇష్టం, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నానండి. మా పిల్లలు పక్కన నుంచి మాకు ఆరెంజ్ పీల్ తీసేయి, అది వద్దు అంటున్నారు, అందుకే ఇంకా అవి తీసేస్తున్నాను. పిల్లలకైతే నేను డైలీ ఇవ్వనండి, ఓన్లీ వీక్లీ 1 బాటిల్ అయితే చేస్తాను అంతే. ఇప్పుడు ఈ బాటిల్ చేశాను కదా, అది 3 టైమ్స్ తాగుతారు, ఇంకంతే. మళ్ళీ చేయనండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాను. వాళ్ళకైతే వెయిట్ లాస్ కోసం అని ఏం కాదు కదా, ఓన్లీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అది పెరగడానికి, డైజెషన్ సిస్టమ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని ఇస్తానండి. అసలే వాళ్ళు బక్కగా ఉంటారు, ఇంకా డైలీ ఇచ్చాను అనుకో ఇంకా బక్కగా అయిపోతారు వాళ్ళు. అందుకే వీక్లీ 1 టైమే చేస్తాను వాళ్ళకైతే. మీరు కూడా ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి. ఈ వాటర్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అంతే. 1-2 టైమ్స్ మనం ఒకసారి తాగితే అదే అలవాటు అయిపోతుంది. నేను ఫస్ట్ మా వారు తాగమంటే తాగనని అలా 2 వీక్స్ వరకు చేశాను, తాగలేదు. తర్వాత ఒకసారి టేస్ట్ చూసాక సర్లే మంచిది అని అన్ని వీడియోస్ అవి చూశాను కదా, అందుకే నేను కూడా స్టార్ట్ చేశానండి. 4కి 4 బాటిల్స్ అయితే చేసుకున్నాం. అంతేనండి. ఈ వాటర్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో మీలో ఎవరికైనా యూస్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.